పిల్లరా, ఈ దినపు వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయము. లూకా సువార్త 15వ అధ్యాయము. సహజంగా లూకా సువార్త 15వ అధ్యాయం అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? తప్పిపోయిన కుమారుడు. లూకా సువార్త 15 అనగానే మనకి సహజంగా సులువుగా గుర్తుకొచ్చేది తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడి కథ మనకు గుర్తుకొస్తుంది. అయితే ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకు 3 రకాల ఉపమానములు చూడవచ్చు. మొదటిగా తప్పిపోయిన గొర్రె. మొదటిగా తప్పిపోయిన గొర్రె. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందట. మరొక ఉపమానం ఏంటంటే పోగొట్టుకొనిన నాణెము. అది నాణెము 10 నాణ్యాల్లో ఒక నాణెము పోయింది. అయితే తప్పిపోయిన కుమారుడు, ఇద్దరిలో ఒకరు తప్పిపోయారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే పోగొట్టుకోవడము లేకపోతే తప్పిపోవడము. ఈనాడు మన అంశం ఏంటంటే లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి 7 వచనాలు. లూకా సువార్త 15వ అధ్యాయము మొదటి 7 వచనాలు. ఈ వాక్య భాగాన్ని తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన గొర్రె అని మనం చెప్పవచ్చు. అయితే యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పడానికి గల కారణం ఏంటి? యేసు ప్రభు ఈ ఉపమానాలు అయితే ప్రత్యేకంగా ఈ తప్పిపోయిన గొర్రె ఈ ఉపమానాన్ని ఆయన చెప్పడానికి గల కారణము, లేకపోతే యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పడానికి గల రహస్యము ఏమి అంటే, ఈ యొక్క ఉపమానం మనకు సూచించేది ఏంటంటే తప్పిపోయిన వారి కొరకై దేవుడు అక్కర కలిగి ఉన్నారు. తప్పిపోయిన వారి కొరకై దేవుడు అక్కర కలిగి ఉన్నారు, లేదా తప్పిపోయిన వారి రక్షణార్థమై దేవుడు అక్కర ప్రేమ కలిగి ఉన్నారు అని చెప్పవచ్చు. ఇంకో మాటలో తప్పిపోయిన వారిని దేవుడు పట్టించుకుంటారు. తప్పిపోయిన వారిని దేవుడు పట్టించుకుంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఉపమానము మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే యేసు ప్రభు ఈ ఉపమానం చెప్పడానికి గల కారణమట, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఎందుకు ఆయన చెప్పారంటే ఈ ఉపమానము? ఒకప్పుడట సమస్తమైన అంటే చాలా మంది సుంకరులు పాపులు యేసు ప్రభు బోధ వినడానికి ఆయన దగ్గరికి చాలా మంది వస్తూ ఉన్నారట. చాలా మంది యేసు ప్రభువును వెంబడిస్తూ చాలా మంది యేసు ప్రభు వెంబడి వెళ్తుంటే ఆ రోజుల్లో ఉన్న పరిసయ్యులు శాస్త్రులు అది చూసి, అదేంటి ఈయన పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించున్నారని సణుగుకోవడం మాత్రం కాదు, చాలా సణుగుకున్నారట. ఈ సంఘటన సుంకరి అయిన మత్తయి ఇంట్లో జరిగిన సంఘటన మనం చూసినట్లయితే సుంకరి అయిన మత్తయి సువార్త 9వ అధ్యాయము 9 నుంచి 13 వచనాల్లో మనం చూడవచ్చు. మత్తయి సువార్త 9వ అధ్యాయము. నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండేది. పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆ మాట విని, రోగులతో కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలవవచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. ఇక్కడ వారు సడుగుతుంటే గొడుగుతుంటే ఆ రోజుల్లో ఉన్న పరిసయ్యులు శాస్త్రులను చూసి యేసు ప్రభు వారికి ఇచ్చిన సమాధానం మనం చూసినట్లయితే ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కానీ
బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. అసలు ఆ వాక్యానికి అర్థం ఏమిటో, ఆ వాక్యానికి భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండియా. బైబిల్లో ఆల్రెడీ ఉంది కదా పాత నిబంధనలో, నేను కనికరమును కోరుకునే దేవుడు కానీ బలిని కాదు అని విషయాన్ని ఆయన వారితో చెప్పడాన్ని మనము చూస్తాము. అయితే యేసు ప్రభు తన సేవ కాలంలో ఆయన శరీరధారిగా ఈ లోకంలో సేవ చేస్తున్న దినాల్లో ఆయన ఎదుర్కొన్న సమస్యలు, సహజంగా మన ఈ లోకంలో అనుకునేది ఏంటంటే కష్టాలు ఎవరి ద్వారా వస్తుంది? చెడ్డ వ్యక్తుల ద్వారా కష్టాలు వస్తాయి, పాపుల ద్వారా కష్టాలు వస్తాయి అని మనము అనుకుంటాము. కానీ యేసు ప్రభు జీవితంలో ఆయనకి సమస్యలు ఎవరి ద్వారా వచ్చిందంటే భక్తులు అనబడిన వారి ద్వారానే సమస్యలు ఆయనకు వచ్చినాయి. పరిసయ్యుల ద్వారానే, ఆనాడు ఉన్న శాస్త్రుల పరిశీల ద్వారానే ఆయన అధిక సమస్యలను ఎదుర్కొన్నాడు. అయితే మనం చదివిన వాక్య భాగము లూకా సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే, ఒకప్పుడు ఒకానొక దినమున సమస్తమైన సుంకరులను పాపులను, సుంకరులు పాపులు, సుంకరులు అంటే సుంకపు గుత్తదారులు అని వింటాం కదా, అంటే వారు కూడా సుంకరులు కూడా యూదులే. కాకపోతే యేసు ప్రభు వారు జీవించిన కాలంలో రోమా ప్రభుత్వము అధికారంలో ఉండేది. రోమా ప్రభుత్వం వారు అధికారంలో ఉన్న దినాల్లో ఆ రోమా ప్రభుత్వం వారు ఈ యూదులలో కొంతమందికి ఉద్యోగమునిచ్చారు, ప్రభుత్వ ఉద్యోగము. ఆ ఉద్యోగం ఏంటంటే పన్నులు వసూలు చేసే ఉద్యోగము. అయితే ఈ పన్నులు వసూలు చేసే ఉద్యోగము వారు అధికార పార్టీ, సహజంగా మనం చూసినట్లయితే అధికార పార్టీ వచ్చినప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమందికి జాబ్స్ ఇస్తారు, ఈ రోజుల్లో కూడా ఇచ్చే విధముగా ఇస్తే వాళ్ళు చేసే పని ఏంటంటే ఆ సుంకపు పన్ను వాళ్ళు చెల్లించిన దానికంటే అధికముగా తీసుకునే వాళ్ళట. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇంటి పన్నని, నీళ్ల పన్నని, రోడ్డు పన్నని, సో రకరకాల జిఎస్టి ఇలాంటి పన్నులు వాళ్ళు కట్టించుకునే వాళ్ళు. అయితే ఆ రోజుల్లో యూదులుగా మత పరంగా నిష్ఠ కలిగిన వారు, కొంచెం భక్తి కలిగిన వారు, మోషే ధర్మశాస్త్రమును పాటిస్తున్న వాళ్ళు ఏంటంటే వీరు మాకు వ్యతిరేకంగా ఉన్నారు, మా దగ్గర నుంచి ఎక్కువ లాక్కుంటున్నారని వారిని తప్పుగా చూసేవాళ్ళు. అయితే పాపులు ఎవరంటే ఆనాడు దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చారు. అయితే ఆ ధర్మశాస్త్ర ప్రకారము జీవించని వారు, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆచారాలు సాంప్రదాయాలు ఎటువంటి పట్టింపు లేకుండా జీవించే వారినే పాపులు. దేవుని మాటకు అంటే వారికి ఇవ్వబడిన దేవుని మాటలను పాటించని వారిని వారు పాపులుగా పరిగణించారు. అంత మాత్రం కాదు, వారు పాటించట్లేదు కాబట్టి ఆ రోజుల్లో పరిసయ్యులు శాస్త్రులు వారిని తక్కువ వారిగా చూసేవారు. మనకు తెలుసు కదా, ఎంతో గొప్ప అధికారి, ధనికుడు, సుంకపు గుత్తదారుడైన జక్కయ్య కథ. యేసు ప్రభు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఈయనేంటి పాపి అయిన మనిషి ఇంటికి వెళుతున్నారు అంటే మనుషులందరి దృష్టిలో జక్కయ్య ఒక పాపిగా ఎంచబడ్డాడు. కానీ యేసు ప్రభు ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయనకి ఇంటికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్పారు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నశించిపోవడము, పాడైపోయిన వారిని వెతికి రక్షించడానికి, చెడిపోయిన వారిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. మనం చదువుకున్న వాక్యంలో రోగులకి కదా వైద్యుడు అవసరము, మంచి వారికి అవసరం లేదు కదా. అయితే ఈ సుంకరులు పాపులు ఎవరు అనే విషయాన్ని ఆ రోజుల్లో మొదటి శతాబ్దపు క్రైస్తవంలో 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము, 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఒకప్పుడు దేవుని బిడ్డలు కాదు, ఒకప్పుడు దేవుని ప్రజలు కాదు, కానీ ఇప్పుడు దేవుని బిడ్డలుగా మారారు. ఒకప్పుడు కనికరింపబడక,
అంటే ఒకప్పుడు కనికరాన్ని పొందుకోలేదు, ఒకప్పుడు కరుణను పొందుకోలేదు, ఒకప్పుడు కృపను పొందుకోలేదు, ఒకప్పుడు రక్షణను పొందుకోలేదు. ఇప్పుడు రక్షింపబడిన వారైతిరి, కనికరమును పొందిన వారైతిరి. ఇదే అధ్యాయంలో 1 పేతురు 2వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, మీరు గొర్రెవలే దారి తప్పిపోతుంది గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మీరు గొర్రెలవలే దారి తప్పిపోయారు, ఒకప్పుడు తప్పిపోయారు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. తప్పిపోయి కాపరి వైపుకు తిరిగిన వారు, లేకపోతే మరొక మాటలో ఒకప్పుడు దేవుని బిడ్డలు కారు, దేవుని బిడ్డలుగా మార్చబడిన వారు, ఒకప్పుడు క్షమించబడకుండా కనికరించబడకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడు కనికరింపబడిన వారు. అది వ్యక్తిగతంగా మన అనుభవంలో చెప్పవచ్చు. ఒకప్పుడు నేను దేవుని ప్రజగా లేను, ఇప్పుడు నేను నన్ను దేవుని ప్రజగా చేశారు. ఒకప్పుడు నేను పాప క్షమాపణను, దేవుని యొక్క కనికరమును, దేవుని కృపను నేను పొందుకోలేదు, అయితే ఇప్పుడు నేను పొందుకున్నాను అని అనేకులు అనేక రకములుగా సాక్ష్యమును చెప్పవచ్చు. అందుకని యేసు ప్రభువు వారితో ఏం చెప్పారంటే, దేవుడు కనికరాన్నే కోరుకుంటాడు కానీ బలిని కాదు అనే విషయాన్ని మీరు వెళ్ళి నేర్చుకోనండి. కనికరము అనే విషయం మనకు పాత నిబంధనలో గుర్తు చేసేది ఏంటంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్గులను ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. కాబట్టి కనికరం ఎవరు పొందుకుంటారంటే, అతిక్రమమును దాచిపెట్టేవాడు పొందుకోలేడు, అలాగని అతిక్రమములను ఒప్పుకొనని వాడు కూడా కనికరమును పొందుకోలేడు. అతిక్రమము అంటే పాపము, పాపమును ఒప్పుకున్న వాడే ఈ కనికరమును పొందుకునే అవకాశం ఉంది. పాపమును దాచుకున్నవాడు ఈ కనికరమును పొందుకోలేడు. అంటే అతిక్రమమును ఒప్పుకొనని వారికి రక్షణ లేదు. అతిక్రమం పాపమును ఒప్పుకొనని వారికి మారు మనసు లేదు. వారు ఎంత మంచివారైనా, ఈ లోకంలో నీతిమంతులైనా, ఈ లోకంలో పరిశుద్ధులుగా చలామణి అయినా కూడా వారి నీతి వారికి కనికరమును ఇవ్వలేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, భక్తి వేషముతో మోసాన్ని యేసు ప్రభు సహించలేడు. ఆ రోజుల్లో ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎవరు అనంటే, పరిసయ్యులు శాస్త్రులు ఎవరంటే భక్తులు, భక్తి వేషము కలిగిన వారు. పరిసయ్యులు అంటే ఆ రకంగా చెప్పాలంటే ప్రత్యేకమైన వస్త్రాలను, ప్రత్యేకమైన అంగిని ధరించిన వారు. అంటే వీరు దేవుని బిడ్డలు, భక్తులు, దేవుడి యొక్క ఆచారాన్ని పాటించేవాళ్ళు. ఇంకో మాటలు చెప్పాలంటే, ఈ రోజుల్లో పరిసయ్యులు అంటే పరిసయ్యులు నేను చెప్పట్లేదు, కానీ మేము భక్తులము అని ఒక అంగి వేసుకొని చూపించుకోవడము. ఒక రకంగా చెప్పాలంటే బిషప్ అనంటే ఈ డ్రెస్ లో కనబడాలంటే బిషప్, ఈ డ్రెస్ వేసుకుంటే రెవరెండ్. అంటే ఈ రోజుల్లో కూడా ఈ భక్తి అనేది ఉంది. అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఎలాగైతే డ్రెస్సుల ద్వారా చూపించాలనుకుంటారో, ఈ రోజుల్లో కూడా ఈ యొక్క భక్తి అనేది. లేకపోతే పాస్టర్ అనంటే వైట్ అండ్ వైట్, వైట్ ప్యాంటు వైట్ షర్ట్, ఇది అలా వేసుకుంటేనే పాస్టర్ అని నమ్మేవాళ్ళు. అంటే పైకి హృదయంలో కాకుండా బయట ఉన్న వాటికి ప్రాధాన్యత ఇచ్చేవారిని పరిశీలన అంటే చెప్పాలంటే బోధకులు, బోధించేవారు. అంటే జరిగిన సంఘటనలన్నీ ఒక క్రమ పద్ధతిలో రాసి వాటిని ప్రజలకి అందజేసేవారు అని చెప్పవచ్చు. కొత్త నిబంధన కాలానికి ఈ శాస్త్రులే, ఈ పరిచయులే ఒక రకంగా చెప్పాలంటే బిషపులు, రెవరెండ్లు, పాస్టర్లు, లేకపోతే బోధించేవారు, లేకపోతే అనువాదించేవారు. అయితే ఆ రోజుల్లో ఈ పరిచయులు శాస్త్రులు వారు ఏంటంటే మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని అమలు చేయడానికి బలవంతం చేసేవారు అన్నమాట. అంటే ధర్మశాస్త్రాన్ని మీరు పాటించాలి అంటే, ఆ రోజుల్లో ఈ పరిశీలన శాస్త్రులు ఏంటంటే మత వైరాగ్యము కలిగిన వారు. జూడాయిజం అంటాం కదా, యూదులు, జూడాయిజం, హిందూయిజం. ఇజం అంటే ఇందులో వాళ్ళు ఏంటంటే వాళ్ళ మతం కొరకు వైరాగ్యం కలిగి ఉంటారు. మీరు అలా చేయాలి, వాళ్ళు చేయకపోయినా ఇతరులను చేసేటట్టుగా చేయాలి. అది
ఈ రోజుల్లో ఉన్న పరిస్థితి లాగానే ఆ రోజుల్లో కూడా వారు బలవంతంగా చేసేవాళ్ళు అనమాట. అంటే మత ఆచారాలు మీరు ఖచ్చితంగా మేము పాటిస్తున్నాం, మీరు కూడా అలా పాటించాలి అని వారు యేసు ప్రభుతో వాదించేవారు, యేసు ప్రభువును ప్రశ్నించారు. అయితే వారు అతిశయించేది ఏంటంటే, లేకపోతే వారు ఆశించింది ఏంటంటే, మెస్సయ్య దేవుడు అని అంటే మా వలె ఉండాలి, అంటే ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు అని అంటే ప్రత్యేకమైన వస్త్రముతో ప్రత్యేకమైన అంగులు వేసుకొని ఎవరిని దగ్గర రానియకుండా పరిశుద్ధుడండి ఎవరు ముట్టుకోవద్దు అని వారి వలె ఉండాలి అని ఆశించారు. యేసు ప్రభు కూడా మాకులాగానే మేము ఎలాగైతే ఎవరిని అంటుకోకుండా ముట్టుకోకుండా ఎలా ఉంటామో అలాగా దేవుడు అలాగా ఉండాలి. అంత మాత్రం కాదు, అలాంటి వారినే మాలాంటి వారినే దేవుడు వాడుకోవాలని, ఇతరులను రక్షించడానికి దేవుడు అలాంటి వారిని వాడుకోవాలని చెప్పి పైన బాహ్య రకమైన మార్పును వారు ఆశించారు. అంటే కదా ఈ లోకంలో, అదే మన దేశంలో అనుకో, ఎవరైనా చెడ్డవాళ్ళు లేకపోతే కొంచెం మంచి వాళ్ళు కాదు, తిరుగుబోతులు త్రాగుబోతులు ఉంటే చీ ఓ నికృష్టుడా దుష్టుడా నువ్వు నా దగ్గర రావద్దు అని చీదరించుకుంటారు కదా. అలాగా యేసు ప్రభు కూడా అతని దగ్గరికి వచ్చే మనుషులు, వాళ్ళ గురించి ఆయన తెలియదా, వాళ్ళు పాపులను తెలియదా, వాళ్ళు మోసం చేసే వాళ్ళకి తెలియదా, వాళ్ళు దొంగలకు తెలియదా, అలాంటి వాళ్ళని దగ్గర చేర్చుకుంటాడేంటి, ఓ నువ్వు నా దగ్గర రావడానికి అర్హుడు కాదు అని యేసు ప్రభు అలా చెప్పాలి అని వాళ్ళు ఊహించారు. కానీ వాళ్ళు ఊహించిన దానికి ఆశించిన దానికి యేసు ప్రభు వ్యతిరేకంగా కనబడ్డారు. వ్యతిరేకంగా వాళ్ళు ఊహించింది వాళ్ళ జీవితంలో జరగలేదు. ఎందుకంటే పాపులు సుంకరులు వాళ్ళందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు. అయితే వాళ్ళేమనుకున్నారంటే, అసలు పాపులకి పరలోకంలో స్థానం లేదు, పాపులకి నిత్య జీవము లేదు, పరలోకానికి నిత్య జీవానికి అర్హుడు కావాలంటే మాకులాగా ఉండాలి అని చాలా సణుగుతూ ఉన్నారు. అయితే వారి రక్షణ ఏంటంటే, సాధ్యమైనంత వరకు పరిసయ్యులు శాస్త్రుల యొక్క రక్షణ వారి నీతి మీద ఆధారపడి ఉంటుంది. మేము నీతిగా ఉంటే, మేము శుభ్రంగా ఉంటే మేము అర్హులమవుతాము, మేము దేవుని రాజ్యానికి అర్హులమవుతామని చెప్పి వాళ్ళు నమ్మారు. అందుకనే వాళ్ళు ద్వేషించారు, అందుకనే వాళ్ళు కోపగించారు. మనం చూస్తాం కదా, పరిసయ్యుడు సుంకరి ఆ ఇద్దరి ప్రార్థనలు చూడవచ్చు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో, లూకాసు వార్త 18లో పరిసయ్యుని యొక్క స్వభావము సుంకరి యొక్క స్వభావాన్ని మనము చూడవచ్చు. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడువాడుననియు చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. అయితే తను తాను హెచ్చించుకునే వారితో ఇంకొక రకంగా చెప్పాలంటే 9వ వచనం ఎలా ఆరంభమవుతుందంటే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొనిన వారు. ఎవరిని నమ్ముకున్నారు? దేవుణ్ణి కాదు, ఇక్కడ వాళ్ళనే నమ్ముకున్న, తామే నీతిమంతులమని నమ్ముకొని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పారు. ఈ సుంకరులు పరిశీలన ఉపమానము యేసు ప్రభు ఎవరితో చెప్పారంటే, ఎవరైతే తాము నీతిమంతులం అనుకుంటారో, ఎవరైతే వాళ్ళని వాళ్ళే నమ్ముకుంటారో, ఇతరులను తృణీకరిస్తారో వారితో ఆయన ఈ ఉపమానము చెప్పడాన్ని మనము చూస్తాము. ఇక్కడ మనం చూసినట్లయితే కరుణ ఎవరు పొందుకున్నారు, కనికరమును ఎవరు పొందుకున్నారు? యేసు ప్రభు చెప్పారు కదా వాళ్ళతో, నేను కనికరముని కోరుచున్నాను, బలిని కోరట్లేదు. తను తాను తగ్గించుకున్న వ్యక్తి దేవుని యొక్క కరుణను పొందుకున్నాడు. తను తాను తగ్గించుకున్న వ్యక్తి, దేవా, పాపిని నన్ను కరుణించు అన్న వ్యక్తి
ఆయన కనికరాన్ని పొందుకోవడము, నీతిమంతునిగా తీర్చబడినట్లుగా మనం చూస్తాము. అయితే అన్ని పనులు చేశాడు. వారంలో 2 మార్లు ఉపవాసము, 10వ వంతు చెల్లించడము, అన్ని చేసి వ్యక్తి నీతిమంతుడుగా మారలేకపోయారు. దేవుడు తన్ని ఇష్టపడనట్టుగా మనం చూస్తాము. అయితే యేసు ప్రభు ఇక్కడ చూపించబోయేది ఏంటంటే, రక్షణ అనేది అందరికీ, వారు ఎలాంటి వారైనప్పటికీ కూడా దేవుడు వారిని రక్షిస్తారు. అయితే పరిసయ్యులు నమ్మేది ఏంటంటే, రక్షించబడడానికి స్వనీతి కావాలి, రక్షింపబడడానికి మా నీతి అవసరమని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుని దృష్టికి మన నీతి మురికి గుడ్డల వలె ఉందని బైబిల్ సెలవిస్తా ఉంది. వారేంటంటే, మేము చేసే కార్యాలను బట్టి కార్యాలు జరుగుతాయి అని వాళ్ళు నిరూపించగోరారు. అయితే యేసు ప్రభు వారిని దగ్గర నిరూపించగోరింది ఏంటంటే, నీ కార్యాలు సరిపోవు, పరిశుద్ధుడైన దేవుని ముందు నీ నీతి కార్యాలు సరిపోవు అని ఆయన వారికి చాటాలని ఆశపడ్డారు. కాబట్టి బైబిల్లో మనం చూస్తాము, రక్షణ అనేది మన క్రియల ద్వారా వచ్చేది కాదు, కానీ యేసు ప్రభు క్రియ ద్వారా మనకు రక్షణ వస్తుంది. రక్షణ దేవుడిచ్చే వరము. అయితే యేసు ప్రభు యొక్క వైఖరి వారిని బాధ పెట్టాలని కాదు, లేకపోతే ఆ రోజుల్లో శాస్త్రులు పరిశీలన యొక్క వేషధారణ మీద అటాక్ చేయాలని కాదు, కానీ వారు రక్షణకు విమోచనకు మార్గాన్ని కనుగొంటే బాగుంటుందనే ప్రయత్నంలోనే ఆయన వారికి ఈ సంఘటనలను వివరిస్తూ చెప్పాడు. అయితే వారు అనుకున్నారు ఆయన పాపులతోనూ సుంకరులతోనూ కలిసి తింటున్నాడు ఉంటున్నాడు కాబట్టి. అయితే యేసు ప్రభు పాపులను ప్రేమించాడు, కానీ ఎప్పుడు కూడా పాపమును చేసినట్లు గాని పాపముతో రాజీ పడినట్లు గాని మనం ఎక్కడా చూడము. అంటే పాపాన్ని ద్వేషించిన ప్రభు పాపిని ప్రేమించాడు. పాపిని ఖండించడమో, దండించడమో, తీర్పు తీర్చడమో మనము చూడము. అంటే సహజంగా ఈ లోకంలో మనమైతే కొంచెం పరిశుద్ధులుగా ఉంటే, కొంచెం మంచిగా ఉంటే, ఇతరులు మంచిగా లేకపోతే వెంటనే మా అబ్బాయి అలా లేడండి, మా అమ్మాయి అలా లేరండి, మీ అమ్మాయి ఎలా ఉంది, మీ అబ్బాయి ఎలా ఉన్నారు అని వెంటనే. అంటే మన నీతి ఏం చేస్తుందంటే, మనల్ని వెంటనే మనకు గర్వాన్ని ఇచ్చి, మనకు ఆహారాన్ని ఇచ్చి, ఇతరులను తృణీకరించే విధముగా, ఇతరులను తక్కువగా చూసే విధముగా, మనల్ని మనం హెచ్చించుకునే విధముగా చేస్తుంది. అంటే మన భక్తి అలా చేస్తే యేసు ప్రభు మన నుండి ఆశించేది ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ఆ విధంగా ఖండించడానికి, ఆ విధంగా దండించడానికి, ఆ విధంగా తీర్పు తీర్చడానికి అర్హుడు. కానీ ఆయన అన్ని చేయగలిగి కూడా చేయలేకపోయాడు. అందుకని యేసు ప్రభు ఒక గుంపు వారిని ప్రేమించి మరొక గుంపు వారిని ద్వేషించినట్టుగా ఎక్కడ చూడము. ఎందుకంటే ఆయన అందరినీ ప్రేమించాడు, అందరితో ఉన్నాడు. అయితే అందరికీ ఆయన తెలుపు కోరింది ఏంటంటే, లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయము 32వ వచనం. మారుమనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చును కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. మారు మనసు పొందుటకై పాపులను పిలవచ్చును గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. ఆయన ఎవరిని పిలవచ్చాడట? యేసు పిలుచుచున్నాడు అని మనం వింటాం కదా. ఎవరిని పిలుస్తున్నాడు? పాపులను పిలుస్తున్నారు. సహజంగా మనం అనుకుంటామంటే యేసు ప్రభు పాపుల కొరకు వచ్చారు, పాపులను ఆయన పిలుస్తున్నాడు, నేను పాపిని కాదు అని మనం అనుకోవచ్చు. కానీ మనం అనుకున్నంత మాత్రాన మనం పాపులము కామా? బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే బైబిల్ మనకు చెప్పేది అంటే, మనం నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుని వాక్యము సత్యము. బైబిల్ సత్యము ఏంటంటే, అందరూ పాపము చేసి దేవుడను గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అప్పుడు పాపులు ఎవరు? అందరూ. అంటే ఆయన అందరినీ పిలుస్తున్నాడు దేని కొరకు? మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపడడానికి. అందుకనే బైబిల్లో మనం చూస్తాము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఎలా అనగా, పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపం వల్ల వచ్చే జీతం మరణము, కానీ దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము, కృప, కనికరము. దేవుడు ఎవరికి ఇస్తారు? మనం చూసాము, ఆయన కృపను
ఆయన కనికరాన్ని, ఆయన కరుణను దీనులకు ఇస్తాడు. తమను తాము తగ్గించుకునే వారికి దేవుడు కృపనిస్తాడు. ఇక్కడ కృపావరము అంటే రక్షణ, కృపావరము అంటే మారు మనసు, కృపావరము పరలోకము. ఆ వరాన్ని దేవుడే ఇస్తాడట. అలాగని రక్షణ అంత సులువ, మనం కష్టపడకుండా వస్తుంది కాబట్టి రక్షణ అనేది సులువ అలాని కాదు. ఆ రక్షణ విలువ సిలువ, రక్షణ విలువ సిలువ, సిలువ మరణం. సిలువలో యేసు ప్రభు పడిన అవమానము, సిగ్గు, నింద, బాధ, వేదన, గాయము సమస్తము ఆ రక్షణ సులువే, అది వరమే, దేవుడిచ్చేదే. మనకు సులువుగా వస్తుంది కానీ అది సులువుగా రాలేదు. ఆ విలువను ఆయన చెల్లించాడు. కాబట్టి మనం చూసినట్లయితే మనం చదివాము, యేసు ప్రభు ఆనాటి పరిసయ్యులు శాస్త్రులను చూసి, సుంకరులు పాపులను చూసి పరిసయ్యులు శాస్త్రులు సలగడాన్ని, అయితే యేసు ప్రభు ఈ ఉపమానాన్ని చెప్పినట్టుగా మనం చూస్తాము. 4 నుంచి 7 వచనాలు, లూకా సువార్త 15వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు. మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెదక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పుడు కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగు. మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలదు. ఈ సంఘటన, ఈ ఉపమానము మనకందరికీ తెలిసిన పాటలో ఉంటుంది. 298వ పాట. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయున్. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయున్. పౌలు వలెను శీలావలెను, పౌలు వలెను శీలావలెను సిద్ధపడిన భక్తుల చూసి, సిద్ధపడిన భక్తుల చూసి సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరినప్పుడు కలుషములు కడిగివేయబడును, పాపములు కడిగివేయబడుట, రక్షణను పొందుట. పౌలు వలెను శీల వలెను పాడాం కదా. పౌలు ఈ రక్షణను పొందుకున్నాడు కదా. పౌలు ఎవరు? పౌలు ఒకప్పుడు సౌలు, పౌలు ఒకప్పుడు సౌలు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఆయన పరిసయుడే. పరిసయుడు శాస్త్రజ్ఞులం కదా. ఆయన కూడా పరిసయుడు. పరిసయుడు అంటే స్వీయముతో నిండిన వ్యక్తి, స్వనీతిని నమ్మిన వ్యక్తి. ఆనాడు సుంకరులు పాపులు యేసుప్రభును వెంబడిస్తున్న వారిని చూసి ఊగిపోయిన వ్యక్తి. యేసుప్రభు వారిని వెంబడిస్తున్న ఆనాటి పాపులు సుంకరులను చూసి వారిని ఎలాగైనా సరే నాశనం చేయాలి, వారిని ఎలాగైనా చంపేయాలి, వారిని ఎలాగైనా సరే జైలు పాలు చేయాలి అంటే యూదాయిజం, ఆ యుజం పట్ల, తన మతం పట్ల, ఆ యూదా మతం పట్ల ఎంతో వైరాగ్యము, ఎంతో రోషము కలిగి యేసుప్రభును వెంబడిస్తున్న వారిని చంపివేయాలని, జైల్లో పెట్టాలని చూశాడు. అలా కంకణం కట్టుకున్నాడట. కానీ జరిగిన విషయము, దారిలో యేసుప్రభు తనను దర్శించడము, నాకు వ్యతిరేకంగా నువ్వు ఇలాంటి కార్యం చేయొద్దని చెప్పి దేవుడు తనకు వార్నింగ్ ఇవ్వడము, తద్వారా తర్వాత తను దేవుని యొక్క ప్రేమను గ్రహించి నిజాన్ని అర్థం చేసుకున్నాడు. ఒకప్పుడు తను మంచివాడు అనుకున్నాడు,
నా నీతి మంచి నీతి అనుకున్నాడు, నేను పాటించేది రైట్ అనుకున్నాడు, నేను చేసేదే భక్తి అనుకున్నాడు. కానీ తర్వాత తన భక్తిని చూసి అసహించుకున్నాడు. తన భక్తిని చూసి అయ్యో నేనంత గుడ్డివాడిగా ఉన్నానే అని చెప్పి అనుకున్నాడు. పౌలు గమలీయేలు దగ్గర శిష్యుడు, అంటే ఆ రోజుల్లో ఒక కళాశాలలో మంచి విద్యను, అంటే ఈ రోజుల్లో మనం చెప్పాలంటే పిహెచ్డి చేసిన వాళ్ళు, మంచి డిగ్రీ చదివిన వాళ్ళు, అంటే బాగా చదివిన వాళ్ళకు కూడా నిజం తెలియదా? చదువు కూడా మనల్ని ఉప్పంగా చేస్తుందా అని మనం చెప్పవచ్చు. అంటే చదువు బాగా చదివిన వాళ్ళకు కూడా కళ్ళు తెరవబడవా, జ్ఞానం ఉండదా? మనం చూస్తాం కదా, ఎంత చదువు ఉండి కూడా ఈ లోకంలో అజ్ఞానంగా ఉన్న వాళ్ళని మనం చూస్తాము. అంటే ఒక వ్యక్తికి ఆత్మీయ జ్ఞానం లేకుండా శరీరానుసారమైన జ్ఞానము, మీరు చెప్పవచ్చు ఆత్మీయ జ్ఞానం అంటే బైబిల్ జ్ఞానమేనా బ్రదర్? బైబిల్ జ్ఞానం కలిగి ఉంటే ఆత్మీయ జ్ఞానం కలిగి ఉన్నట్టేనా? నా కళ్ళతో నేను చూశాను. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కొద్దిమందికి ఆల్రెడీ నేను చెప్పే ఉంటాను, ఎగ్జామ్స్ రాస్తే, బైబిల్ ఎగ్జామ్స్ రాస్తే 100కి 100 మార్కులు వస్తాయి, 100కి 99, 100 వస్తుంది. కానీ గుడ్డివాడు. అదే బ్రదర్, బైబిల్ జ్ఞానం అంతా కలిగి ఉండి, జ్ఞాపక శక్తి కలిగి ఉండి గుడ్డివారు ఎలా అవుతారు అంటే, వాళ్ళకున్న ఆ చదువును బట్టి, ఆ జ్ఞాపక శక్తిని బట్టి, వాళ్ళు చేసిన కంఠస్థాన్ని బట్టి బాగా ఉప్పొంగిపోయేవాళ్ళు. అంటే ఎందుకు చదువు ఒక వ్యక్తిని గుడ్డివాడిగా చేస్తుంది అని అంటే, పౌలు బాగా చదువుకున్న వ్యక్తి కానీ గుడ్డివాడిగా ఉండడానికి గల కారణము అంటే, మన అనుభవంలో కూడా చదువు మనల్ని గుడ్డివాడిగా చేస్తుందని గ్రహించవచ్చు. ఆ రోజుల్లో దానియేలు గారిని ఎవరన్నా చేతుల్లో బైబిల్ పట్టుకొని వెళ్తా ఉంటే, ఏమయ్యా వేషధారిలాగా అందరికి చూపించుకోవాలని ఎప్పుడు చేతుల్లో బైబిల్ పట్టుకొని వెళ్తున్నావు అని చెప్పేవాడట. అప్పుడు దానియేలు గారు ఒక మాట కరెక్ట్ గా చెప్పేవాడట, అవునయ్యా నేను వేషధారినే, బైబిల్ నా చేతిలో ఉంది, బైబిల్ నేను బోధిస్తున్నాను, కానీ నేను బోధించేది లేకపోతే బైబిల్ ఉండదున్నట్టుగా నేను పాటించట్లేదు, కాబట్టి నేను వేషధారినే. ఆ మాట చెప్పాలంటే ధైర్యం కావాలి, ఆ మాట చెప్పాలంటే తగ్గింపు కావాలి, ఆ మాట చెప్పాలంటే యథార్థత అనేది అవసరము. నేను మీలా గార్డెన్లో ఉన్నప్పుడు 2010లో జాయిన్ అయ్యాను. 2010 తర్వాత అక్కడ ఇక్బాల్ అంకులు, సామ్రాజ్ అంకులు, ఆదిల్ అంకులు, ఎరిక్ స్టోట్ అంకులు, అలా చాలా మంది బైబిల్ స్కాలర్స్ లేకపోతే బైబిల్ బోధకులు వచ్చేవాళ్ళు. అయితే వాళ్ళు అసైన్మెంట్ రాయమని చెప్పేవాళ్ళు. నేను 2010లో జాయిన్ అయినప్పుడు అప్పటికే 10-12 సంవత్సరాలు నాకంటే ముందుగా బైబిల్ కాలేజీలో ఉన్న బ్రదర్స్ ఉన్నారు. అయితే ఎప్పుడైనా ఎగ్జామ్స్ పెట్టడము లేకపోతే ఏదైనా అసైన్మెంట్స్ ఇచ్చారంటే ఫస్ట్ నేనే వచ్చేవాడిని. ఆ కాలేజీలో అడుగు పెట్టిన ప్రతి అసైన్మెంట్ విషయంలో మార్కులు నాకే మంచిగా వచ్చేవి. అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇదేంటి ఇన్ని సంవత్సరాలకు మేము ఉన్నాం కదా, ఈ బ్రదర్ రాగానే ప్రతిదీ ఏ అసైన్మెంట్ ఇచ్చినా కూడా బాగా చదువుతున్నారు, బాగా రాస్తున్నారు. కానీ అసైన్మెంట్ బాగా రాయడం మాత్రం కాదు, అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ చెప్పడం మాత్రం కాదు. పీటర్ ఇక్బాల్ అంకుల్ అంటే జో గారి బావు గారు, ఆయన ఏం చెప్పేవాళ్ళు అంటే, మీరు జో గారి దగ్గర మాట్లాడతారు, నువ్వు రాసేది బాగుంది, నువ్వు రాసే అసైన్మెంట్ చాలా బాగున్నాయి, ఇప్పటి వరకు ఫెలోషిప్ లో కొన్ని 100,000 మంది ఉన్నారు, కానీ పుస్తకాలు రాయలేకపోతున్నారు. ఏదైనా పుస్తకం జాషువా డానియల్ గారి తర్వాత పుస్తకం రాసేవాళ్ళు ప్రస్తుతానికి ఎవరు లేరు, అందుకని అక్కడ నిలబెట్టి స్టేజ్ పైన ఇప్పుడు జాషువా డానియల్ తర్వాత మన ఫెలోషిప్ లో బుక్స్ రాసేది మోసెస్ డానియల్ మాత్రమే అని చెప్పి అందరి చేత చప్పట్లు కొట్టించేవాళ్ళు. కానీ అంటే ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉండవచ్చు, బైబిల్ జ్ఞానాన్ని కలిగి ఉండవచ్చు, కానీ అది ప్రాక్టీస్. జ్ఞానము అంటే అర్థం ఏంటి? భయము, భక్తి. భయము భక్తి నేర్చుకోకుండానే జ్ఞానం ఉండవచ్చు. అంటే మనము బైబిల్ పాటించకుండానే కూడా ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉండవచ్చు. అందుకనే దేవుని యందు భయము భక్తి అంత సులువుగా రాదు. భయం
భయము భక్తి అంటే జ్ఞానము అంత సులువుగా మనం నేర్చుకోలేము. డిగ్రీలు పొందుకోవచ్చు, పట్టాలు పొందుకోవచ్చు, పిహెచ్డీలు పొందుకోవచ్చు. ఈ రోజుల్లో ఇప్పుడు ఆత్మీయంగా చూసినప్పుడు చర్చెస్ లో రెవరెండ్లు, బిషప్లు ఇవన్నీ ఈజీగా మనం పొందుకోవచ్చు. కానీ నిజమైన ఆ దీనత్వము, ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకోవడము కష్టము. పౌలు గమలేని దగ్గర మంచి చదువును, డిగ్రీ పొందుకున్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును సంధించాడో, సహజంగా చాలా మంది అంటారు, మనం చూస్తాము కూడా, చదువు లేకపోతే ఎక్కువ డిగ్రీలు ఒక మనిషిని గుడ్డివాడిగాను, గర్విష్ఠునిగాను మారుస్తుందని. అయితే పౌలు జీవితంలో, తన ఆత్మీయ జీవితంలో చూస్తే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. తను యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఎంతో సేవ చేస్తున్నప్పుడు సహజంగా హెచ్చించే స్వభావం రావాలి. కానీ తను ఎదిగే కొద్దీ దీనుడైనట్టు, ఆశీర్వాదకరంగా మారినట్టు, ఆయన వచ్చిన తర్వాత నేను పాపిని, నేను మీలో తక్కువ వాడిని, అలాగని ఒక మాట వాడతాడు పరిశుద్ధుడైన పౌలు, నేను పాపులలో ప్రధాన పాపిని. అంటే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఉప్పంగా చేసుకోవడానికి ఏమీ ఉండదు, మళ్ళీ మనం గర్వించుకోవడానికి ఏమీ ఉండదు. బహుశా దేవుడు తాను ఖాళీ చేసుకున్న పాత్రల్ని, అంటే స్వీయం లేకుండా, గర్వం లేకుండా ఖాళీ చేసుకున్న, శుద్ధులుగా చేసుకున్న పాత్రల్ని వాడుకుంటాడు అనడానికి ఉదాహరణ పౌలు. ఎవరు చెప్పుకుంటారు ప్రధాన పాపిని అంటే నేను ప్రిన్సిపాల్ని, నాకు మించిన ఇంకొక వ్యక్తి లేడు అని. కానీ ఆయన ఎంతో ఆత్మీయుడు. ఆత్మీయుడు అంటే తన మతం కొరకు, తను నమ్మే మతం కొరకు ఎంతో ఆసక్తిని కలిగిన వ్యక్తి. ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే మహాగరుడు అని చెప్పవచ్చు. అంత ఆశ కలిగిన వ్యక్తి తను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఎంత వెలుగు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని వాక్యము అనేది వెలుగు. మనకు దేవుని వాక్యాన్ని ఏదో పుస్తకాల జ్ఞానంలా చూస్తే దాని తద్వారా మనకు ఉపయోగం లేదు. అయితే దేవుని వాక్యపు వెలుగులో మళ్ళీ మనం పరీక్షించుకున్నట్లయితే ఆ వెలుగులో మొదట కొంచెమే మన గురించి తెలిసి ఉండొచ్చు మనకి. తర్వాత ఉండే కొద్దీ మన నడినెత్తి నుండి అరికాలు వరకు దేవుడు అన్ని చూపిస్తారు. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు, సమస్తాన్ని చూపించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు ఎందుకోసం వచ్చారు, ఎవరిని పిలవడానికి వచ్చారు? పరిశుద్ధులను కాదు, నీతిమంతులను కాదు, పాపులను. అయితే ఈ గ్రహింపులోకి రావడమే మారు మనసు, ఈ గ్రహింపులోకి రావడమే రక్షణ. అయితే దయ్యం ఎప్పుడు కూడా మనల్ని మోసం చేసేది ఏంటంటే నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా మంచిదానివి, నీకేం తక్కువ, నీకు ఏ విషయంలో తక్కువ అని మనల్ని మోసం చేసే అవకాశము ఉంది. అయితే యేసు ప్రభువే మనకు ఒక మాదిరి. ఆయన తను తగ్గించుకున్నాడు. చివరి దినాల్లో ఆయన తనను చంపడానికి అప్పగించబోయే ఆ యూద పాదాలు కూడా ఆయన కడిగారు. అంటే అంత దీనత్వమును యేసు ప్రభు కలిగి ఉన్నారు. అదే పౌలు చెప్పగలిగాడు, నేను యేసు ప్రభువును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునుడి అని చెప్పగలిగేంతగా దేవుని యొక్క వెలుగును తను కలిగి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ద్వారా రాయబడిన బైబిల్ చాలా పుస్తకాలు ఉన్నాయి ఇందులో. అంటే ఇన్ని గ్రంథాలు రాయడానికి దేవుడే ఆ అర్హతను, ఆ ముద్రను వేశారు అంటే ఎంత రియాలిటీ ఉండాలి అందులో. ఎందుకంటే దేవుని వాక్య సారాంశము సత్యము, దేవుని వాక్యము సత్యము. అది మనిషి యొక్క శరీరం నుండే లేకపోతే జ్ఞానం నుండే పుట్టినది కాదు, ఆత్మ ఆవేశముతో, దేవుని ఆత్మ చేత. అంటే తాను కాలే కొద్ది బహుశా దేవునితో పూర్తిగా దేవుడే ఆయనలో ఉండి రాయించిన మాటలుగా మారిపోయినాయి. అందుకనే ఆయన అనేక దేశాలకి ఆశీర్వాదకరంగా మారారు. మన జీవితంలో కూడా కొంచెం జ్ఞానంతో, ఏదో శరీరానుసారమైన జ్ఞానంతో మనం ఉప్పొంగుతూ ఉంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పాలు పొంగిందనుకో, పాలు పొంగుతా ఉందనుకో, ఏమవుతుంది? పొంగుతా ఉంటే అన్ని కిందే ఉంటుంది, ఆ లోపల ఏమి ఉండదు. దేవుడు మన నుండి ఆశిస్తుంటే మళ్ళీ మనము తగ్గించుకోవాలని, హెచ్చించుకోకూడదని. అదే పాట సిలువ చెంత చెందిన దగ్గర 2వ వచనం మనం చూసినట్లయితే,
100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెలు విడచి 99 గొర్రెలు విడచి ఒంటరి అయిన గొర్రెను వెదకే. ఒంటరి అయిన గొర్రెను వెదకే. సిలువ చెంత చేరిన నాడే కలుషములను కడిగి వేయు. 100 గొర్రెలు అంటే సహజంగా గొర్రెల మంద, 10 నాణ్యాలు అంటే సహజంగా కలిగి ఉండడము. మన ఒక ఇంట్లో 2 పిల్లలు అని చెప్పిన కదా, సహజమైన వాటిని యేసు ప్రభు తీసుకున్నారు. అయితే ఇక్కడ 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది, ఒక గొర్రె తప్పిపోయిందట. అయితే ప్రశ్న ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభు మనకు నేర్పించాలనుకున్నది ఏంటంటే తప్పిపోయిన గొర్రె. ప్రశ్న, ఆ తప్పిపోయిన గొర్రె నేను అనే గ్రహింపు మనలోకి వస్తే మనలో మార్పు వచ్చినట్టే. తప్పిపోయిన గొర్రె కోసము కాపరి వెళ్ళాడట. అదేంటి బ్రదర్, నేను గొర్రెని అవుతానా? నేను గొర్రెని కాదు, నేను మేకని. కొంతమంది అంటారు కదా, గొర్రెలు అంటే తెలివి చూడదు కదా, కాబట్టి నేను గొర్రెని కాదు, మేకని, లేదంటే సింహాన్ని, ఎద్దుని. కానీ మనం మన గురించి ఏమనుకుంటామో అది సత్యం కాకపోవచ్చు, కానీ దేవుడు మన గురించి ఏం చెబితే అది మాత్రము ఖచ్చితంగా సత్యం. ఇందాక మనం అనుకున్నాము, మనం పాపులము అని మనం అనుకోకపోయినా దేవుడు చెప్తున్నాడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నేను పాపిని కాదు అని అంటే బైబిల్ చెప్పేది నువ్వు అబద్ధికుడివి, ఇంకా వెలుగు దగ్గరికి రాలేదు, నీలో సత్యము లేదు, మోసగాడివి అని బైబిల్ సెలవిస్తా ఉంది. అయితే మరొక మాట ఏంటంటే, మనం నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా మన గురించి దేవుడు చెప్పే సత్యము ఏంటంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపెను. యెహోవా మన అందరి దోషమును ఆయన మీద మోపాడు. గొర్రె తప్పిపోతే ఎవరు తప్పండి? సహజంగా మరి ఏమంటాం, గొర్రె తప్పిపోతే కాపరిదే తప్పు అంటాం. కాపరి కాయాలి. అయితే మనమందరం మనకిష్టమైన త్రోవకి వెళ్ళిపోయామట. అయితే ఆ దోషాన్ని ఎవరి మీద వేశారట? దేవుడు యేసు ప్రభు మీద వేశారట. అయితే బైబిల్ ప్రకారము కాపరి, ఒక ఇంటికి ఎవరు కాపరి? ఇంట్లో ఇంటి యజమాని, తండ్రి కాపరి. బైబిల్లో మనం చూసినట్లయితే ఇంట్లో పెళ్లి కాని పిల్లలు ఉన్నారు అనుకో, పెళ్లి కాకుండానే చదువుతున్నా లేదా జాబ్ చేస్తున్న పిల్లలు అనుకో, వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా తిరగడము, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉండడము, ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకుండా ఉండడము, అలా ఉంటే కనీసం సంఘ పెద్దగా ఉండడానికి కూడా అర్హులు కాదట. మా కొడుకేనండి, నా కొడుకేనండి, నా మాట వినట్లేదు, నా కూతురేనండి, నా మాట వినదు, ఆమె ఇష్టం వచ్చినట్టు ఉంటది అంటే పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉంటే అది ఒక కాపరిగా, ఒక తండ్రిగా, తండ్రి బాధ్యత ఖచ్చితంగా తన పిల్లలు తన మాట వినాలి. అందుకని మనం వింటాం కదా, దానినే గనక జోగు గారితో చెప్పారట, మరి నాయన నువ్వు ఇంట్లో పెద్ద కుమారుడివి, నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఉంటారంటే చెప్పు, నేను బోధ చేస్తున్నాను కదా, మానేస్తాను, నేను బోధించను, నేను సేవ చేయను, నువ్వు మారు మనసు పొందు, నీకు ఇష్టం వచ్చినట్టు జీవించకుండా
చెడ్డ సాక్ష్యాన్ని పొందుకోకుండా మంచిగా ఉంటే చాలు, లేదు నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తారంటే చెప్పు, నేను బోధ చేయడం మానేస్తాను అని అంటే, బైబిల్ ప్రకారము బైబిల్ సూత్రం ఏంటంటే, మనము ఒక కాపరిగాను యజమానిగాను లేకపోతే సంఘ పెద్దగాను ఉండాలంటే ఆ ఇంటిని కాసేవారముగా ఉండాలి. అందుకనే ఇంటిని వేలకపోతే సంఘాన్ని వేలలేము. అందుకని దేవుడు ఆ అర్హత ఇవ్వాల. కొత్త నిబంధనలో మనం ఇంటిని ఏలకుండా సంఘాన్ని ఏలే అర్హత మనకి ఇవ్వలేదు. అయితే కాపరి, సహజంగా కాపరి లేకుండా మేకను చూడవచ్చు రోడ్డు మీద, కాపరి లేకుండా మనం ఆవులను చూడవచ్చు తిరుగుతూ ఉండడము, కాపరి లేకుండా పందులు చాలా తిరుగుతూ ఉంటాయి, వాటికి అవసరం లేదు. గుర్రాలు కూడా ఉంటాయి, గాడిదలు కూడా కాపరి లేకుండా ఉంటాయి. కానీ కాపరి లేకుండానే, యజమాని లేకుండానే కుక్కలు రోడ్డు మీద తిరిగి చాలా ఉంటాయి. కానీ ఎక్కడ కూడా రోడ్డు మీదనో లేకపోతే వీధుల్లోనో కాపరి లేకుండా గొర్రెల్ని చూడలేము. ఎందుకని? మేకలను చూసి ఉంటాము కానీ గొర్రెల్ని ఎక్కడ చూడలేదు. ఎందుకని అంటే ఎవరు చూడకుండా ఒక గొర్రె కనబడదు. ఎందుకని? ఒక కాపరి లేకుండా గొర్రె కనబడదు. కుక్క అనుకో వీధుల్లో ఉంది, మళ్ళీ వచ్చేస్తుంది ఇంటికి, గాడిద వచ్చేస్తుంది, ఎద్దు కూడా తన యజమాని ప్లేస్కి వచ్చేస్తుంది, మేకలు కూడా వచ్చేస్తాయి. కానీ గొర్రె పరిస్థితి ఏంటి? ఎందుకు? కాపరి లేకుండా గొర్రెను మామూలుగా వదలరు. ఎందుకని? గొర్రె సొంతంగా బ్రతకలేదు, ఖచ్చితంగా కాపరి అవసరము. తలకి కింద పెట్టుకుందంటే ఏం కనబడదుగా. తలకాయ కింద పెట్టుకుని సరే మంచి గడ్డి ఉంది, మంచి ఆహారం ఉంది, చక్కగా ఈ ప్రాంగణం అంతా మంచి గడ్డిగా ఉంది కాబట్టి నా గొర్రెలు ఇక్కడ పెట్టేస్తాను, పండగ ఉంటాయని మనం అనుకోవచ్చు. కానీ చక్క మంచి గడ్డి ఆహారం ఎంతో ఉన్నా కూడా అది వదిలేసి కాసేపు కాపరు లేదంటే ఎటో తప్పిపోతూనే ఉంటది. అంటే తెలివి లేని జీవి అంటే సహజంగా. అందుకనే గొర్రెల గురించి మాట్లాడేటప్పుడు, క్రైస్తవుల గురించి మాట్లాడేటప్పుడు కొద్దిమంది చులకనగా మాట్లాడతారు, ఇది గొర్రెల లాంటి వారండి. కానీ ఒక మనిషి నేను గొర్రె లాంటి వాడిని, నా స్వభావము గొర్రె వంటి స్వభావము అని ఒక గ్రహింపులోకి రానంత వరకు తను దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మారే అవకాశమే లేదు. నేను మన బీలగడ్డలో ఉన్నప్పుడు, మన బీలగడ్డలో గొర్రెలు ఉన్నాయి. ప్రతి ఆదివారము ఒక్కొక్క స్టూడెంట్ ఖచ్చితంగా గొర్రెలు కాయాలి అనమాట. డ్యూటీ వేస్తారు. ఈ ఆదివారం ఒకళ్ళు, ఇంకో నెక్స్ట్ ఆదివారం ఇంకోళ్ళు, ఇంకొకళ్ళు అని. సో గొర్రెలు కాసేటప్పుడు చాలా ఓపిక అవసరం, అలర్ట్ గా ఉండాలి, చూస్తూ ఉండాలి. కాసేపట్లో అవి కంచి దాటి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటది. కానీ నేను నా కళ్ళతో గ్రహించింది ఏంటంటే, చక్కగా తీసుకొచ్చేస్తాము, గొర్రెలు దొడ్డి దాకా తీసుకొస్తాము, గొర్రెలు దొడ్డి కదా అక్కడ దాకా తీసుకొస్తాము, పర్లేదులే. సహజంగా ఆవులు తీసుకొచ్చినప్పుడు, మా ఇంట్లో ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవులు తీసుకొచ్చినప్పుడు ఇంటి దగ్గర వచ్చిందనుకో వదిలేస్తాం, పర్లేదు తొట్లో నీళ్ళు దాకా ఎక్కడే ఉంటుందని ఫ్రీగా అలా వదిలేస్తాం. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చేస్తాయి ఆవులు. అసలు ఈవెన్ అడవిలో వదిలేసినా కూడా ఇంటికి వచ్చేస్తాయి. కానీ గొర్రెల పరిస్థితి చూస్తే అది మనము గుమ్మం దాకా తీసుకొస్తాము, దొడ్డి గుమ్మం దాకా తీసుకొచ్చి పర్లేదులే వెళ్తుందిలే అనుకున్నాం అనుకో, అది అటు ఇటు చూస్తుంది, అక్కడ లేదనుకో, కాపరి లేదనుకో, ఆ గుమ్మం దగ్గర నుంచి కూడా తగ్గిపోతుంది. అంటే ఇంటి దగ్గర, ఇంటి ముందు నుంచి కూడా అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే గొర్రెలు అలా అంత తెలివి లేని, అంటే డిపెండబుల్, ఆధారపడే జీవి. నాకు ఎవరి అవసరంతో అక్కర్లేదు, నేను ఎవరి మీద ఆధారపడను, ఎవరు నన్ను చూడకపోయినా పర్లేదు, అలాంటి స్వభావం కాదు. గొర్రెకి ఖచ్చితంగా ఎవరో ఒకరు చూసేవారు అవసరము. గొర్రెకి ఖచ్చితంగా ఎవరో ఒకరు మీద అది ఆధారపడాలి. కాబట్టి మనిషి కూడా అలాంటివాడే. ఒకవేళ అహముతో, అహంకారంతో నాకెవరు అక్కర్లేదు, నన్నెవరు చూసుకోవాల్సిన అవసరం లేదు, నా జీవితం నేను చూసుకుంటాను, నాకు నేనే తోడు అని అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా
మనిషి తన జీవితంలో గ్రహిస్తాడు, నాకు సహకారి అవసరము, నాకు ఇతరుల మనిషి యొక్క సహాయము, తోడు, నీడ అనేది అవసరము అని గ్రహిస్తాడు. ఎందుకంటే ఒక ఎద్దును ఒక 10 రోజులు అలా వదిలేసామనుకో, అది ఎలాగే బతికేస్తుంది, ఎక్కడో తినేసి ఎక్కడ కూర్చొని అలా ఉండిపోతుంది. కుక్కను వదిలేసినా కూడా అది బతుకుతుంది, మేకలు వదిలేసినా కూడా కొన్ని రోజులు బతకగలుగుతుంది. కానీ అదే ఒక గొర్రెని 10 రోజులు ఒక కాపరి చూడకుండా వదిలేస్తే ఖచ్చితంగా కుక్కలో ఏదో ఒకటి వాటిని తినేసే అవకాశం ఉంటుంది. లేకపోతే అది చనిపోయే ఎక్కడైనా గుంటలో కూడా పడిపోతుంది, తెలియకుండా పడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒక మనిషి మరొక మనిషి యొక్క కాపుదల క్రింద ఉండడం అనేది చాలా అవసరం. గొర్రె స్వభావము అది అటు ఇటు తిరిగే స్వభావము, ఒక రకంగా చెప్పాలంటే అస్థిరమైన స్వభావము, స్థిరత్వం అనేది ఉండదు, ఒక చోట ఉండదు. ఇంకో రకంగా చెప్పాలంటే దోవ తప్పే స్వభావం, అంటే త్రోవ తప్పిపోయే స్వభావం. ఒక త్రోవలో ఇలా ఉండమంటే ఉండదన్నమాట. అది ఒక రకంగా చెప్పాలంటే మనిషి స్వభావము. మన స్వభావం కూడా స్థిరంగా ఉండదు, మాటికి మారిపోయే స్వభావము. అందుకనే మనం పాట పడతాం కదా, త్రోవ తప్పి తిరుగుచుంటిని, ఆ త్రోవలోనే పడిపోతిని, త్రోవ తప్పి తిరుగుచుంటిని, ఆ త్రోవలోనే పడిపోతిని, అయినన్ యేసు రక్షించన్, తానే నన్ను రక్షించన్, అయినన్ యేసు రక్షించన్, తానే నన్ను రక్షించన్, ఇంతవరకు కాచినాడు మంచి దేవుడే, సంతోషం పొంగేను, సంతోషం పొంగేను, సంతోషం పొంగి పొర్లేను. హల్లెలూయా, యేసు నన్ను రక్షించెన్, నా పాపం కడిగెన్, సంతోషం పొంగి పొర్లేను. అంటే త్రోవ తప్పి తిరుగుతుంటిని, ఆ త్రోవలోనే పడిపోతుంది. గొర్రె వంటి స్వభావము. ఒక రకంగా చెప్పాలంటే నన్ను నేను కాపాడుకోలేను, నన్ను నేను శుద్ధిగా ఉంచుకోలేను, నన్ను నేను రక్షించుకోలేను. అయితే నన్ను నా కాపరి చూస్తున్నాడు. మన జీవిత అనుభవంలో చెప్పవచ్చు, మనకు దేవుడు అంటే ఎవరో తెలియక ముందు నుండి మనల్ని ఒక కన్నులు చూస్తూ ఉన్నాయి. మనల్ని ఒక కన్నులు, నా అనుభవంలో నేను చెప్పగలుగుతాను, యేసు ప్రభు నేను నమ్ముకోక ముందు నా చిన్న వయసు నుండి, నాకు ఊహ తెలియనప్పటి నుండి నన్ను ఒక కన్నులు చూస్తూ ఉన్నాయి, ఒక కన్ను నన్ను కాస్తూ ఉన్నాయి, అవి నన్ను దాస్తూ ఉన్నాయి. మన అనుభవంలో అది చూడవచ్చు. నిజంగా మనకు కాచేవారు, దాచేవారు లేకపోతే కొన్నిసార్లు మనుషులు నన్ను కాస్తున్నారు, వారి భయం వల్ల నేను అలా ఉంటున్నాను అనుకుంటాం. అయితే దేవుడు ఏర్పాటు చేస్తారు, కొంతమంది దగ్గర మనల్ని ఉంచుతాడు, వారి భయంతో ఉంటాము. కానీ అందులో దేవుని హస్తం ఉంటది. దేవుడే మనల్ని కాస్తూ ఒక కాపరిలాగా మనల్ని దాస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ కాపరికి మనల్ని విడిచిపెట్టడము ఇష్టము లేదు. ఎందుకంటే ఆ కాపరి మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడంటే తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యోహాను సువార్త 10:11 నుంచి చూసినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. గొర్రెల కొరకు, గొర్రెలమైన మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టుచున్నాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టారు. మన కాపరి మంచి కాపరి, ప్రాణమిచ్చే కాపరి, ప్రాణమిచ్చిన కాపరి. అయితే 4వ వచనంలో మనం చూసినప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయము, అడవిలో 99ని విడిచిపెట్టి వెళ్ళారు అనంటే, ఏదో అడవి అనంటే
ఈ లోకానికి సాదృశ్యం. యేసు ప్రభు ఒకసారి ఏమని చెప్తాడంటే, తండ్రి వీరిని లోకం నుండి తీసుకెళ్ళమని నేను ప్రార్థన చేయట్లా, కానీ ఈ లోకంలో దుష్టుల నుంచి వారిని కాపాడమని. అంటే ఆయన కాస్తాడు. దావీదట తన గొర్రెల్ని విడిచిపెట్టి వాళ్ళ నాన్న పంపించినప్పుడు వేరే వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళాడట. అంటే ఆయన మనల్ని కాచే దేవుడు. అంటే ఆ 99 గొర్రెల్ని ఎవరికన్నా తన తోటి దాసుడికి, తోటి వ్యక్తికి, కాపరికి ఇచ్చి ఆయన ఈ తప్పిపోయిన ఒక గొర్రె కోసము ఆయన వెళ్ళాడు. అవును పిల్లరా, మన జీవితంలో చూడవచ్చు, ఒక్కరి కోసము యేసు ప్రభు రావడము, ఆయన మనల్ని బతకడము, కనుగొనడము. అయితే మనం దొరికినప్పుడట ఆయన సంతోషిస్తాడట. 5వ వచనము, లూకా సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. దొరికినప్పుడు సంతోషంతో దానిని తన బుధమంతో వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి. ఇక్కడ మనం చూసినట్లయితే సంతోషముతో దానిని భుజం మీద వేసుకొని ఇంటికి తీసుకొచ్చి, భుజం మీద అంటే క్రైస్తవ్యంలో మొదట ఫోటోలు వచ్చినప్పుడు యేసు ప్రభు ఫోటో పెడతారు కదా, భుజాల పైన గొర్రె పిల్లని యేసు ప్రభు మోసుకొని వస్తున్నట్టుగా. ఆ సూచన ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని ఆయన వెదకి కనుగొని రక్షించి ఆ విధముగా మోస్తారట. తమిళ్లో ఒక మంచి పాట ఉంటుంది, தனிமை பாதையில் தகப்பனை உன் தொலை சுமந்ததை நான் மறப்பேனோ, சுமந்ததை நான் மறப்பேனோ. தனிமை பாதையில் தகப்பனை உன் தொலை சுமந்ததை நான் மறப்பேனோ, சுமந்ததை நான் மறப்பேனோ. எத்தனை அன்பு என்மேல், எத்தனை பாசம் என்மேல், எத்தனை அன்பு என்மேல், எத்தனை பாசம் என்மேல், அதுக்கு வீடு என்ன தருவேனா, அதுக்கு வீடு என்ன தருவேனா, அதுக்கு வீடு என்ன தருவேனா, அதுக்கு வீடு என்ன తరువేనా. ఒంటరి బ్రతుకులో తండ్రి భుజముపై మోసినది నే మరచెదనా, మోసిన నిన్మరచెదనా. ఎంత ప్రేమ నాపై, ఎంత కరుణ నాపై, ఎంత ప్రేమ నాపై, ఎంత కరుణ నాపై, అందుకు నేను ఏమి ఇచ్చెదను, అందుకు నేను ఏమి ఇచ్చెదను. ఆయన తన భుజముల మీద మనం మోయడం మాత్రం కాదు, ఒక తల్లి తన బిడ్డలు ఇక్కడ రొమ్ముల దగ్గర మోసుకుంటారు కదా, ఆ మాట ఇప్పుడు బైబిల్లో రాయబడి ఉంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో 11వ వచనంలో చూడవచ్చు. ఆ విధంగా ఆయన మనల్ని మోస్తాడట. అయితే ఈ మోసే కార్యాన్ని కృపా భాగ్యము, కృపా వరము, కాపరియే వెదకి కనుగొని తన భుజాన మోసుకొని రావడము. అంటే ఈ స్టోరీలో చూసినట్టే తప్పిపోయిన కుమారుడు ఉంటే, తప్పిపోయిన కుమారుడు తానే తండ్రి దగ్గరికి వస్తాడు, తానే పశ్చాత్తాపడుతూ వస్తాడు. ఇక్కడ ఈ గొర్రె, తప్పిపోయిన గొర్రె ఈ స్టోరీలో అన్ని కాపరియే చేస్తాడు. అదేదో తెలివి లేకుండా తప్పిపోయింది గొర్రె. అయితే ఆ గొర్రె కోసము కాపరియే వెతుక్కుంటూ అన్ని కార్యాలు చేశాడు. మన నిజ జీవితంలో కూడా మన రక్షణార్థమై, మన యొక్క మారు మనసు కొరకై, మన రక్షణ నిత్య జీవము కొరకై, మనం పరలోకానికి పాత్రలు అవడానికై సమస్తము యేసు ప్రభువే మన కొరకు చేసి పెట్టారు. అందుకనే బైబిల్ చెప్పేటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
8, 9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఎవరును అతిశయపడి వీల్లేదు. అంటే రక్షణ అనేది మనం సంపాదించుకునేది కాదు, అది దేవుని యొక్క వరమే. అంటే దేవుడు మనకిచ్చే బహుమానమే. ఆ రోజుల్లో పరిసయ్యులు శాస్త్రులు దేవుని మందిరం దగ్గర ఉండేవాళ్ళట. అలా ఉండడాన్ని బట్టి మనుషులందరూ వారిని గొప్పగా అనుకునేవాళ్ళట. ఒక రకంగా చెప్పాలంటే వారు ఒక మత వైరాగ్యాన్ని పాటించేవాళ్ళు. మత సంబంధమైన కార్యంలో ఎంతో ఆసక్తిని వారు కలిగి ఉన్నారు. కానీ వారికి యేసు ప్రభు నేర్పించాలని పాఠం ఏంటంటే ఆచారము కాదు, మతము కొరకైనా పోరాటమో వైరాగ్యమో రోషమో కాదు, కానీ విశ్వాస జీవితమును కలిగి ఉండడము. ఎక్కడ మతం కొరకు సాంప్రదాయం కొరకు వాటి కొరకు నువ్వు ఆసక్తి కలిగి ఉండు అని యేసు ప్రభు ఎక్కడా చెప్పలేదు. యేసు ప్రభు యొక్క బోధ నువ్వు మతం మార్చుకోమని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఆయన మెయిన్ గోల్ అంతా ఏంటంటే మతము కాదు, వేషము కాదు, బట్టలు కాదు మార్చుకోవడము. నువ్వు మార్చుకోవాల్సింది మనసు, మారు మనసు. అంటే ఆయనకి ఆనాటి బోధకులకి పరిసయ్యుల శాస్త్రుల మధ్య వ్యత్యాసం ఎంత అంటే వారేమో బాహ్యమైన మార్పునే కోరగలిగారు. యేసు ప్రభు ఆశించేది ఏంటంటే బాహ్యమైన మార్పు కాదు. అలాగని యేసు ప్రభు ఈ ఆచారాలు సాంప్రదాయాల విషయంలో ఆయన ఖండిస్తాడంటే ఎవరి ఆచారానికి సంబంధించిన విధంగా వాళ్ళు ఉండొచ్చు, కానీ మెయిన్ గోల్ ఏంటంటే మనం ఏంటంటే పై రూపాలను ఈజీగా మార్చుకోవచ్చు. అందుకని యేసు ప్రభు పరిసయ్యుల శాస్త్రం గురించి చెప్తే ఏం చెప్పారంటే మీరు సున్నపు కొట్టిన సమాధి. అంటే సున్నపు కొట్టిన సమాధి ఎలా ఉంటుంది? పైన బాగుంటుంది, లోపల కంపు కొడుతుంది. కాబట్టి అలా ఉండడం నాకు ఇష్టం లేదు. లోపల మనసు బాగలేదు, హృదయం బాగలేదు, మీరు పైకి మాత్రం బాగున్నట్టు ఉండడము నా ఇష్టము కాదు అని యేసు ప్రభు వారు చెప్పారు. అయితే మనసును మార్చుకోవడము 5వ వచనంలో మనం చూసాము. కాపరి సంతోషం అట. ఆ తర్వాత స్నేహితులు, పొరుగువారు. నిజంగా 6వ వచనంలో స్నేహితులు, పొరుగువారు, సంతోషము. ఒక ఇంట్లో ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు, లేకపోతే ఇంట్లో ఒక వ్యక్తి మారు మనసు పొందితే ఆ ఇంటికి సంతోషము, ఆ ఇంటికి ఆనందము. ఇక్కడ మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమై స్నేహితులు, పొరుగు వాళ్ళు సంతోషము. నిజంగా దేవుడి సేవకులు ఒక మాట చెప్తారు. దైవ భయము కలిగిన ఒక వ్యక్తిని ఎక్కడుంచినా కూడా నమ్మవచ్చు, ఇంట్లో పెట్టొచ్చు, ఎక్కడైనా మనము అతన్ని నమ్మి ఏ పనైనా ఇవ్వచ్చు. అంటే మారు మనసు పొందిన వ్యక్తి విషయమై పొరుగు వాళ్ళకి ఆయన వల్ల సమస్య ఉండదు, అలాగని స్నేహితులకి ఆయన వల్ల సమస్య ఉండదు. మనసు మారింది కాబట్టి. ఒకవేళ పై రూపాన్ని మార్చుకొని మనసు మారలేదనుకో సంతోషం కాదు, ఇతరులకు బాధ తెచ్చే అవకాశం ఉంది. అంటే కొన్నిసార్లు మనం వింటాం కదా, నేను మంచివాడు అనుకున్నానండి, మంచి వాళ్ళగా వచ్చారు, మంచిగా కనబడ్డారు, కానీ తర్వాత మోసపోయాము. ఆయన రూపము అంటే ఆయన బయట రూపం ఒకటి, లోపల మరొకటి. అంటే యేసు ప్రభువు కూడా చెప్పారు, జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు తొడేలు గొర్రెల వేషంలో వచ్చే అవకాశం ఉంది అని. కాబట్టి లోపల మారకుండా బయటనే మార్చుకోవాలని మనం ప్రయత్నం చేస్తుంటే మాత్రము ఏదో ఒక రోజు మనము కష్టపడే అవకాశం ఉంటుంది, దేవుడి నామానికి అవమానం తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు యేసు ప్రభు మన నుండి ఆశించేదంటే పైన రూపము కాదు. మనము మన జీవితాలు మారు మనసు పొందడం వలన, మన మనసును మార్చుకోవడం వలన, మన పాపమును గురించి పశ్చాత్తాపడడం వల్ల, మన రక్షణ పొందడం వలన మన ఇంట్లో మాత్రం కాదు, పొరుగువానికి సంతోషం మాత్రం కాదు, స్నేహితులకు సంతోషం మాత్రం కాదు, పరలోకంలో సంతోషమట. ఒకసారి సిహెచ్ఎస్ బాజీ భక్తుడు ఒక ఇంట్లో జరిగిన ఒక తండ్రికి కొడుకు మధ్య జరిగిన ఒక కథను ఆయన ఏమని చెప్పారంటే, తండ్రి తన కొడుకును కాలేజీకి పంపించారట చదువుకోవడానికి. ఒక తండ్రి తన కొడుకుని కాలేజీ క్యాంపస్ పంపించారు. పంపించినప్పుడు అది 3 సంవత్సరాల కోర్స్.
3 సంవత్సరాల కోర్స్ కాబట్టి తన కొడుకును పంపించేసిన తర్వాత 1 సంవత్సరం తర్వాత వెళ్ళాడంట తండ్రి. తన కొడుకుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏరనన్నా 1 year అయిపోయింది కదా నువ్వు కాలేజీకి వెళ్ళి, అంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు ఏమన్నా కొంచెం ఎక్కువగా నేర్చుకున్నావా? అంతకు ముందున్న జ్ఞానం కంటే కొంచెం ఏమన్నా ఎక్కువ నేర్చుకున్నావా అంటే ఫస్ట్ ఇయర్ అవగానే ఆ ఎవరస్తులు వాళ్ళ నాన్నతో చెప్పాడంట, అవునన్నా బాగా నేర్చుకున్నావన్నా, ఇప్పుడు నేను చాలా బాగున్నానన్నా అని చెప్పాడంట. ఓ అవునా, సరే నాయనా అని చెప్పి 2వ సంవత్సరము తన స్టడీస్ అయిపోయిన తర్వాత మరలా వాళ్ళ నాన్న అబ్బాయితో మాట్లాడుతూ అడిగాడంట అదే ప్రశ్న, ఏరా నాన్న అంతకు ముందు దానికంటే ఇప్పుడు నువ్వేమన్నా నేర్చుకున్నావా అని అంటే, ఏమో డాడీ ఏం అర్థం అవ్వలేదు, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, ఏమన్నా నేర్చుకున్నానా అనే డౌట్ కూడా అనిపిస్తుంది అని చెప్పారంట. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పారంట, పర్లేదు నాన్న నువ్వు ప్రాసెస్ లో ఉన్నావు అని చెప్పారంట. అలా 3 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరం తర్వాత కొడుకుతో వాళ్ళ నాన్న మాట్లాడుతూ, ఈ 3 సంవత్సరాలు నువ్వేం నేర్చుకున్నావు అని చెబితే ఆ కొడుకు చెప్పాడట, నాన్న నేనేమి నేర్చుకోలేదు నాన్న, నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది నాన్న. ఫస్ట్ ఇయర్ రాగానే నేను నేర్చుకున్నాను నాన్న అని తెలుసు అని చెప్పాడట. 2వ ఇయర్కి కొంచెం ఏదో నేర్చుకున్నట్టు నాకేం అనిపించలేదు. 3వ సంవత్సరం రాగానే నేను నేర్చుకున్నది అసలు ఏమి నేర్చుకున్నదే కాదు నాన్న, అంటే అది గోరంతుంది కానీ నేను నేర్చుకోవాల్సింది కొండంతుంది అని చెప్పాడంట. అంటే ఇక నేనేం నేర్చుకోలేదు అన్న, నాకేం లేదు అన్నప్పుడు అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడంట, అసలు ఇప్పుడురా నా కొడుకు నువ్వు నేర్చుకున్నది ఇప్పుడే అని చెప్పాడంట. చాలాసార్లు మన జీవితంలో ఇది నా అనుభవంలో కూడా ఇలా జరిగింది. అంటే మనం మోసపోతాం ఏదో స్టడీస్ లో, అంటే ఆత్మీయంగా పర్లేదు వాటి జ్ఞానం ఉంది, మనకి తెలివి ఉంది, బాగా మాట్లాడతాము, లేదా బాగా పాడతాము, బాగా చదువుతాము, ఇలాంటివన్నీ. అయితే దేవుడు మన నుండి ఆత్మీయంగా ఆశించేది ఏంటంటే, నాకేమీ తెలియదు, నేనేమి సరిగా లేను. దానిలే గారే అంత గొప్ప భక్తుడు పరిశుద్ధుడు, నేను వేషధారినే, ఎందుకంటే నేను పాటించట్లేదు అంటే ఆ దీనత్వం ఏంటంటే సరి అయిన అవగాహన అండర్స్టాండింగ్ ఉంటే తప్ప ఆ మాటలు రావు. అయితే ఆ కొడుకుతో వాళ్ళ నాన్న చెప్పాడు, ఇప్పుడు రా నువ్వు ఉపయోగపడే వ్యక్తి, ఇప్పుడు నీకు లాభకరమైన జీవితము, ప్రయోజనకరమైన జీవితము. ఎందుకంటే నాకేమి తెలియదని నువ్వు ఎప్పుడైతే ఒప్పించబడ్డావో అప్పుడే నీవు నేర్చుకోవడం ఆరంభించావు. నిజంగా దేవుడు మన నుండి ఆశించేది అదే, అయ్యా నాకేమి తెలియదయ్యా, నాకు మీరు సహాయం చేయండి, నా జీవిత నావకు, నా నావకి చుక్కాని నువ్వై ఉండి నడిపించిన ఆయన. అంతకుముందు నాకు తెలుసు, నేను నడవగలను, నేను చేయగలను, నన్ను నేను కాపాడుకోగలను, నాకు నేనే కాపరిని, తప్పిపోయిన కుమారుని వలె. కానీ చివరికి తను వచ్చాడు, నాకేమి తెలియదు, నా సొంత ఆలోచనలు, నా సొంత మార్గము, నా సొంత తలంపులు, నేను అనుకున్న దాంట్లో వెళ్తే అది నాకు నాశనానికి దారి తీసింది, కాబట్టి నాకు తెలివి లేదు, బుద్ధి లేదు. తనకు బుద్ధి వచ్చినప్పుడు రాయబడి ఉంటుంది. అంటే నేను కూడా, అంటే ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఆ బుద్ధి లేని, తెలివి లేని గొర్రె వంటి స్వభావము నాలో ఉంది అని ఎప్పుడైతే మనము కాపరి కింద ఉంటామో మన నిజస్థితిని మనము గ్రహిస్తాము. అయితే మారు మనసు అంటే ఏమి కాదు, మన గురించి మనము నిజాన్ని తెలుసుకోవడము, మన గురించి మనము తగ్గించుకోవడము. అప్పుడే రక్షణ ఆనందము, సంతోషము. అప్పుడే ఎస్ నాకు కాపరి అవసరము, నేను ఒక గొర్రె వంటి వాడును, నాలో గొర్రె స్వభావం ఉంది, నా దేవుడు కాపరి. అయితే అలాంటి అవగాహన మనకు వస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే కీర్తనలు 23వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూడవచ్చు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణములకు ఆయన సేవదీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయ్యు, నీ దండము నన్ను ఆదరించును, నా శత్రువులుగా నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరుగుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు
కృపాక్షేమములే నా ఎంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసెదను. అంటే యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. ఆ గొర్రెకి కాపరి ఎలాగైతే అవసరమో, కాపరి లేకుండా గొర్రె ఎలాగైతే తప్పిపోతుందో మన జీవితంలో, నా దేవుడు లేకుండా, నా కాపరి లేకుండా నేను తప్పిపోయే స్వభావం నాలో ఉన్నది. అయితే యెహోవా నా కాపరి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. ఇంగ్లీష్ లో రాయబడి ఉంటుంది, అంటే నాకు లేమి లేదు, ఎటువంటి లేమి లేదు. ఐ షల్ నాట్ వాంట్ అంటే నాకు కోరికలంటూ ఏమీ లేదు. అంటే దేవుడే మనకు కాపరిగా ఉంటే నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది కావాలి, అది కావాలి, తృప్తి లేదు, సంతృప్తి లేదు అనే జీవితం ఉండదు. అంటే నా ఉన్నంత వరకు, కానీ నా దేవుడు నా కాపరి అనే గొప్ప గ్రహింపు మనకుంటే, మనము గొర్రెలమని, మన కాపరి అవసరమని గ్రహించినట్లయితే ఆయనిచ్చే కాపుదల, ఆయనిచ్చే ఆశీర్వాదము, ఆయనిచ్చే శాంతి, ఆయనిచ్చే సమాధానము, ఆయనిచ్చే ధైర్యము మనం చూసాము ఈ 23వ కీర్తనలో. చిరకాలము దేవుని మందిరంలో. కాబట్టి ఈ కాలంలో మాత్రం కాదు, రాబో కాలంలోను, ఈ లోకంలో మాత్రం కాదు, రాబో లోకంలోను. ఎందుకంటే మన కాపరి ఈ లోకంలో మాత్రం మనల్ని కాపాడే కాపరి కాదు. ఆయన కాపుదల, ఆయన కంచె రాబో లోకంలో కూడా. ఆయన ఇచ్చే నిత్య జీవము, ఆయన ఇచ్చే మారు మనసు కేవలము ఈ లోకంలో మాత్రం కాదు, ఆయన ఇచ్చే పరలోకంలో కూడా. కాబట్టి మనము ఈనాడు గ్రహించవలసిన విషయం ఏంటంటే, తప్పిపోయిన గొర్రె, దేవుడు కాపరి. ఆయన ఎలాగైతే ప్రేమించి, వెతికి, రక్షించి, తీసుకొచ్చి ఒక్క పాపి విషయమై పరలోకంలో సంతోషమని చెప్పాడు. ఒకవేళ ఈ అనుభవము, ఈ యొక్క అనుభవం మన జీవితంలో లేకపోతే, మారు మనసు పొందిన అనుభవము, రక్షణ పొందిన అనుభవము మన జీవితంలో లేకపోతే, ప్రభువా ఈ అనుభవాన్ని నేను కలిగి ఉండాలి, నిజంగా నాలో ఈ గొర్రె వంటి స్వభావం ఉన్నది, నిజముగా నాలో ఈ తప్పిపోయే స్వభావం ఉన్నది, నాకు నువ్వు కాపరిగా ఉండు, నన్ను నువ్వు నడిపించు, నాకు నువ్వు సహాయం చేయి, నీ మీద నేను ఆధారపడతాను ప్రభువా అని మనము దేవుని సన్నిధిలో, అయా నేను పాపిని, నాలో ఈ తప్పిపోయే త్రోవ తప్పే స్వభావం ఉన్నది అని మనము ఆయన దగ్గర వేడుకోవాలి. తద్వారా మనకట ఆనందము, మన కుటుంబానికి ఆనందము, మన పొరుగు వారికి ఆనందము, మన స్నేహితులకు ఆనందము. అంటే మనం నిజంగా మారు మనసు పొందితే, నిజంగా మన హృదయము లోపల మనసు మారితే, మనము ఏదో పరిస్థితిని బట్టి పై రూపాన్ని మార్చుకోవచ్చు, పైన మాటలు మార్చుకోవచ్చు, మనుషుల ముందు వేషమును మార్చుకోవచ్చు, కానీ దేవుడు మన నుండి ఆశించాలంటే మనసును మార్చుకోవాలని. ఎప్పుడు మార్చుకుంటామంటే ఒక్కటే ఒక గ్రహింపు, అయా నేను తప్పిపోయే ఆ గొర్రె వంటి స్వభావం నాలో ఉంది, నాకు మీరు సహాయం చేయండి, ఈ స్వభావం నుంచి నన్ను విడిపించండి. కానీ తప్పిపోయే స్వభావమే ఆ గొర్రెకి, కానీ కాపరి కింద ఉంటే, కాపరి దగ్గర ఉంటే సేఫ్టీ, సెక్యూరిటీ, తనకు కావాల్సినవన్నీ ఉంటాయి. కానీ నిజంగా ఆ గ్రహింపే రాకపోతే కాపరి కింద ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆ గొప్ప గ్రహింపుతో అపోస్తలుడైన పౌలు గారే అంతగా తను తగ్గించుకున్నప్పుడు, యేసు ప్రభువే మనకు మాదిరిగా తను తగ్గించుకొని మనం ఎటువంటి స్వభావం కలిగి ఉండాలో మనకు నేర్పించినప్పుడు, తగ్గించుకోకుండా చేసే మన స్వభావాన్ని, లేకపోతే మనం తగ్గించుకోకుండా చేసే మనం కలిగిన ఏదైనా కావచ్చు, ఏం చూసినా సరే మనం అతిశయిస్తూ ఉండవచ్చు. గుర్రమును బట్టియో రథమును బట్టియో కాకుండా కృప చూపించే మన దేవుని బట్టి మనము అతిశయించాలంట. అయ్యా కేవలం నీ కృప, నేను బ్రతుకున్నానంటే నీ కృప, నేను కాపాడబడుతున్నానంటే నీ కృప, నేను పరిశుద్ధంగా ఉన్నానంటే అది కేవలం నీ కృప, నేను ఇంకా నీతివంతుడిగా బతుకుతున్నాను ఈ లోకంలో అంటే నీ కృప, నేను అక్కడ పడిపోలేదంటే నీ కృప అని ఆయన చేసిన కార్యములను బట్టి ఆయన స్తుతిస్తూ, నాయన నీ భుజం మీద నన్ను మోస్తున్నందుకు వందనాలు, నీ ప్రేమను నేను గ్రహించడానికి నాకు సహాయం చేయండి. ఒక తండ్రి వలె, ఒక కాపరి వలె, కాపరి తన గొర్రెకి ఎప్పుడు ఏం కావాలో, ఏ కాలంలో ఏం కావాలో సమస్తాన్ని ఆయనకు తెలుసు. కాబట్టి నాకేం కావాలో, నా భవిష్యత్తు నీకు తెలుసు. అయితే నాకు కాపరిగా ఉంటుంది ఆయన, నీ కాపుదల కింద నేను ఉంటాను ప్రభు అని మనం తగ్గించుకుంటూ ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదం కింద మనమందరం ఉండే కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించినట్లు చిన్న ప్రార్థన చేసుకుంటాం. చిన్న ప్రార్థన. ప్రభు, ఈ
ఈ సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. త్రోవ తప్పి తిరుగుచుంటుని, ఆ త్రోవలో నేను పడిపోతుని, ఆయనను నన్ను యేసు రక్షించను. ఎన్నో మార్లు మా త్రోవలను మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభు, మా బలహీనతలు మమ్మల్ని మీరు విడిచిపెట్టలేదు ప్రభు, మేము ఎలా అనుకున్న మార్గాన్ని మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభు. నా అనుభవంలో మీరు నాకు సహాయం చేశారు. నా చెడ్డ ఆలోచనలకి, నా చెడ్డ తలంపులకి, నా చెడ్డ ఊహలకి, నా చెడ్డ వైఖరికి, నేను వెళ్ళాలనుకున్న చెడ్డ దారిలోకి మీరు నాకు అనుమతించలేదు నాయన. ఒక కాపరిగా మీరు కాస్తూనే ఉన్నారు, ఒక కాపరిగా మీరు చూస్తూనే ఉన్నారు. ఎక్కడ తట్టాలో, ఎక్కడ దండములు వాడాలో, ఎక్కడ కర్రలు వాడాలో మీరు నా జీవితంలో వాడారు. అధికారిలా ఉన్నారు. ఈ రోజు మేము ఈ విధంగా నిజ దేవుణ్ణి, మా సృష్టికర్తని నిన్ను సేవిస్తున్నామంటే కేవలము మీ కాపుదల ప్రభువా. మేము గొర్రెల వంటి వారమే, గొర్రెల వంటి స్వభావం కలిగిన వారమే. అయితే మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మీరు మమ్మల్ని హెచ్చించేంత వరకు మీ హస్తము క్రింద మమ్మల్ని మేము దీన మనసులుగా, తగ్గించుకునే వారముగా, నీ నుండి గొప్ప కార్యాలు ఆశించే వారముగా, నాయన నీ నామమును గణపరిచే విధముగా మా జీవితంలో ఉండినట్లు సహాయం చేయండి. మా యవనస్తులు రక్షించబడితే ప్రభు నాయన ఎలాగా నీ భక్తులు, నీ సేవకులు, నా కొడుకు రక్షణ పొందాడు, అది చాలు, నాకు ఈ ప్రపంచంలో ఇంకేం అక్కర్లేదు. రక్షణ, మారు మనసు అంటే ఎంతో గొప్ప ప్రాధాన్యత ఇచ్చారు ప్రభు. మా యవనస్తులు రక్షణ పొందాలి. అప్పుడు నాయన మా పొరుగు వారికి, మా స్నేహితులకి, మా బంధుమిత్రులకి ఈ లోకంలో మాత్రం కాదు, పరలోకంలో ఆనందము, పరలోకంలో సంతోషము. అయ్యా ఒకవేళ మాలో ఏ ఒక్కరము మారు మనసు లేకుండా, జస్ట్ పైన వేషము కాకుండా, నిజంగా ప్రభు నాయన మా మనసులను మీరు మార్చండి, మా హృదయములను మీరు మార్చండి నాయన. కఠిన హృదయాన్ని తీసివేసి నాయన మీరు ఇచ్చే ప్రభు మాంసపు గుండెలు మాకు అనుగ్రహించండి. ఆయన విరిగలిగిన మనసును మీరు మాకు అనుగ్రహించండి. నీకు లోబడి విధేయత చూపించి నీ మాట ఎందుకు నిలిచి నాయన మేము ఏరు తండ్రి ఎదిగి ఫలించే విధముగా ఉండునట్లు నాయన ఎప్పుడు ఎల్లప్పుడు కాపరి అయినా మీ కాపుదల కింద, మీ హస్తము కింద ఉండే భాగ్యాన్ని దయచేస్తారని నమ్ముచు మా యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మమ్మల్ని అందరినీ దీవెనకరంగా మార్చి మేము నాయన మా పొరుగు వారికి, మా స్నేహితులకు, మా ఇంటి వారికి, అనేకులకి దీవెనకరంగా ఉన్నట్లు చేస్తారని నమ్ముచు యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.